మీరందరూ చక్కగా ఆ 8 గంటల్లో 10 గంటల్లో మీకు ఏదైతే ఉందో జాబ్ మీరు కనుక చక్కగా చేస్తే మన టెంపుల్కి మంచి పేరు వస్తుంది. నేను ఈ గత 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. వాస్తవంగా మీరు ఫిజికల్గా నిలబడి ఉన్నారు కానీ మెంటల్గా పనిచేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దుర్గాఘాట్ దగ్గర కావచ్చు, పైన 7వ అంతస్తులో చూశాను నేను, మహామంటపం పైన, తర్వాత కొన్ని క్యూ లైన్లలో నిలబడే ఉన్నాం. కానీ మనం కొద్దిగా ఆలోచించి మన మైండ్ని అక్కడ ఉండే సిచ్యువేషన్ని బట్టి మనం మాట్లాడాలి. దుర్గాఘాట్లో దాదాపు 5-6 మంది ఉన్నారు. శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా షాంపులు పడేయడము, సబ్బులు పడేయడం అలా చేస్తున్నారు. వాస్తవంగా పవిత్రంగా ఎంతో దూరం నుంచి వస్తారు చాలామంది స్నానాలు. షాంపులతో స్నానం చేయడానికి, సబ్బులతో చేయడానికి కాదు. పవిత్రంగా కృష్ణానది జలాలలో మునిగితే ఏమైనా ఉంటే అమ్మవారిని తలుచుకుంటూ అది ఒక ఆధ్యాత్మికంగా మనం చేసుకునేది. కానీ స్నానం చేయడానికి బాత్రూములు చాలు. ఇది మీరు మైక్లో అక్కడ ఉండే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, అక్కడ ఉండే సెక్యూరిటీ, హోంగార్డు, ఒకరు కాదు కదా చాలామంది ఉన్నారు. అలా చేయకూడదు అని చెప్పి అక్కడ ఉండే ఎవరైతే షాప్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా షాంప్స్, సోప్స్ ఏవి అమ్మకం జరగకుండా మీరు ఎప్పుడైతే అక్కడ చేస్తారో అక్కడ మనకు ఆ నదీ జలాలు కూడా పవిత్రంగా శుభ్రంగా ఉంటాయి. మీకు ఎవరు ఏం బెదిరించినా మీరేం బెదరొద్దు. ఏదైనా ఉంటే నాకు వచ్చి నేరుగా మీరు చెప్పవచ్చు. దయచేసి సిస్టమేటిక్గా భక్తులు కూడా ఎక్కడంటే అక్కడ చెప్పులు వదిలేస్తున్నారు, కుప్పలుగా వదిలేస్తున్నారు. మీరు వారికి ఎప్పటికప్పుడు చెప్పాలి. ప్రతి అడుగడుగున మీరు అందరూ ఉంటారు, ఒక్కరని కాదు. శానిటేషను, సెక్యూరిటీ, మనకి ఏదైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీరందరూ కూడా ఈ గుడి పవిత్రతను, ఈ యొక్క దేవాలయం యొక్క ఇదిని కాపాడకపోతే ఇక్కడ వచ్చే భక్తులు దానిని ఫోటోలు తీసి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని వైరల్ చేస్తూ ఈ టెంపుల్ యొక్క పవిత్రతను భంగం వాటిల్లే విధంగా చేస్తున్నారు. ఇది కేవలం మనం ఇంతమంది దాదాపు మీ అందరితో కలుపుకొని, మా ఎంప్లాయీస్, మీరు ఇంకా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అందరూ ఉన్నారు. అందరితో కలుపుకుంటే దగ్గర 800 మంది నుంచి 1000 మంది ఉన్నామండి. ఈ 1000 మంది వాస్తవంగా ఈ కొండ మీద అంత ఇది కాపాడలేమా? మనల్ని మనం తక్కువ ఎందుకు చేసుకోవాలి? సో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక ఈవో ఒక్కడే ఆలోచిస్తే కాదు, కింద స్పీకర్ నుంచి పైన ఈవో దాకా కూడా గుడి పవిత్రతను కాపాడాలి. ఇక్కడ ఎందుకు వచ్చాం మనము? ఇక్కడ సేవ చేస్తున్నందుకే కదా మనం జీతం తీసుకుంటున్నాము. ఆ జీతానికి మనం న్యాయం చేయాలని చెప్పేసి సెక్యూరిటీ, శానిటేషన్, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీ, అటెండర్తో మొదలుకొని, బోయలతో మొదలుకొని, స్వీపర్తో మొదలుకొని ఈవో వరకు కూడా ఏదైనా ఒక ఈవో ఒక వైర్లెస్ సెట్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే ఖచ్చితంగా పాటించాలి. చాలామంది 7వ అంతస్తు వరకు మొబైల్స్ తీసుకొని వస్తున్నారు. మీ అందరికీ తెలుసు మొబైల్స్ వల్ల ఎంత ప్రమాదకరంగా ఉన్నాయని. కొంతమంది వైరల్ చేయడము, రకరకాలైన ఫోటోలు తీయడము, అది బయట వైరల్ అయిందనుకోండి, ఎంత దానికి ఆ రిపోర్ట్ రాయలేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. దానికి ప్రూవ్ చేయకపోతే కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. కొంతమంది అకతాయిలు ఉంటారు, ఒక మంచి చేస్తూ ఉంటే కొంతమంది చెడు చేయడానికి కూడా వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి. సో మీరు మీ డ్యూటీస్ మాత్రం 8 hours 10 hours ఏదైతే ఉంటుందో, మామూలుగా 3 shifts 8 hours ఎక్కువ కూడా ఉండదు. ఆ 8 hours మీరు చాలా అలర్ట్గా ఉండాలి. మీకు ఇచ్చిన బాధ్యత ఏందో మీరు ఖచ్చితంగా ఆ ఫీల్డ్ లెవెల్లో మీరు అమలు చేయాలి. మీరు అమలు చేయకపోతే మాత్రం ఈవెన్ నేను స్పేర్ చేసే ప్రసక్తే ఉండదు. ఇది ఎవరైనా కావచ్చు. సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మొబైల్స్ అలో చేయకూడదు. 99% మీరు మొబైల్స్ కౌంటర్లోనే ఉంచాలి. ఏ ఒక్కరైనా కనీసం ఒకరి మొబైల్ తీసుకుపోయి గుండెల్లో వేశారా? పైన అందరూ కూడా ఏదో ఫోటోషూట్ లాగా చాలామంది భక్తులు వస్తారు. మనకు ఇక్కడ ప్లేస్ తక్కువ. ఒక్కసారి ఆలోచించండి, ఈ టెంపుల్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు అంటే మీ బంధువులలో మీ పరిస్థితి ఏముంటుంది, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ పరిస్థితులు ఏముంటాయి చూసుకోండి. ఒక్కసారి బయట అది పేపర్లో కానీ వీడియోలో కానీ నా దృష్టికి కానీ వస్తే, మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి నాకు నిన్న 2 వీడియో క్లిప్లు వచ్చాయి. ఇంకొకసారి ఇలా వస్తే మాత్రం నేను స్పేర్ చేయను, సస్పెండ్ చేయను. ఎందుకంటే మనకు ఒక ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి.
బట్ అది ఇంతకుముందు అమలు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అమలు చేస్తాను. టెంపుల్ యొక్క పవిత్రతను భంగం వాటిల్లితే సస్పెండ్ చేసి ఇంటికి పంపించను, పనిలో నుంచి తీసేయను. నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేస్తాను, ఎవరైనా కావచ్చు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకసారి ఇటువంటివి ఏమీ రిపీట్ కాకుండా చూసుకోండి. దయచేసి అందరూ బాగా పనిచేయండి. మీ వెల్ఫేర్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మీ జీత సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి, మీ గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అంతేగాని వచ్చిన భక్తుల్ని మాత్రం కొంతమంది బయట వెళ్ళి రకరకాలుగా చెప్తున్నారు. ఈ టెంపుల్కు సంబంధించిన ఇష్యూస్లో బయట నెగిటివ్గా వెళ్తే మాత్రం అది ఎంతటి వాళ్ళైనా కానీ నేను క్షమించను. మనం ఏంటంటే సేవ చేయడానికి వచ్చాము, ఇక్కడ సేవ చేయాలి. నువ్వు వేరే రకంగా చేయాలనుకుంటే ఇక్కడ కాదు, నీకు బయట చాలా మార్గాలు ఉన్నాయి, అక్కడ చూసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. అర్థమైందా? థ్యాంక్ యూ.